డైరెక్టర్ వర్మ తీసిన సినిమా వ్యూహం ఇప్పట్లో రిలీజ్ లేనట్టే. ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. 29వ తారీఖు రిలీజ్ అన్నారు. అంటే ఈరోజు ఆ సినిమా రిలీజు అని చెప్పని పెద్ద ఎత్తున ఈవెంట్ కూడా పెట్టారు. ఆ ఈవెంట్కి అయితే జనాలు రాలేదు, కానీ ఖాళీ కుర్చీలు లైట్లు ఆపేసి మరి ఈవెంట్ నిర్వహించారు. ఖాళీ కుర్చీలు కనపడకూడదని చెప్పని ఈవెంట్ని నిర్వహించారు. వైసీపీ అనుకూల మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఆ ఈవెంట్ని అంగరంగ వైభవంగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. అవసరమైతే దాన్ని గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో ఏపీ ఫైబర్, వాళ్ళు కూడా ఆ సినిమాని ఫస్ట్ రోజే మేము రిలీజ్ చేస్తాము, మేము వేస్తామని చెప్పని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఆ సినిమాకి వైసీపీలో నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు. సో ఏమైంది చివరికి అంటే ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ప్రస్తుత రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ షేడ్స్ చూపించడమే కాకుండా ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభాలకి గురి చేసే విధంగా ఆ సినిమా వ్యూహం అనే సినిమా ఉంది అనే దాని మీద లోకేష్ గారు ఫిర్యాదు చేయటం హైకోర్టులో. దాన్ని పరిశీలించాల్సినటువంటి అంశం ఉంది. పరిశీలించిన తర్వాతే రిలీజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు అని చెప్పని జనవరి 12వ తారీఖు దాన్ని 11కో 12కో దాన్ని విచారణ వాయిదా వేయటం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యూహం అనే ఒక సినిమా నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ వ్యక్తి జీవితంలో మలుపులు, మంచి చెడులు, విజయం సాధించడానికి చేసినటువంటి ప్రయత్నాలు, పడ్డటువంటి కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటినీ చూపిస్తే వేరు. ఆ వ్యక్తిని అందరూ ఇబ్బందులు పెట్టారు అని అందరినీ, అంటే ప్రస్తుత రాజకీయాలు ఉన్న వాళ్ళందరినీ విలన్లుగా చూపించడం వేరు. ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళందరినీ ఒక క్యారెక్టర్లో పెట్టి ఆ క్యారెక్టర్ని వీళ్ళ నిజ జీవితంలో ఒరిజినల్గా వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ సినిమాలు తీస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈయన సినిమాలో చూపించాలని ప్రయత్నం చేశాడో అందులో ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలని వాడటమే కాకుండా నిజ జీవితంలో జరగనటువంటి సంఘటనలు కూడా అందులో పెట్టి సినిమా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే దాని మీద కోర్టు దృష్టి తీసుకెళ్ళటం. కోర్టు అంటే వీళ్ళకి అభ్యంతరకరమైన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు దాన్ని పెండింగ్లో పెట్టడం కాకుండా సివిఎన్సి అంటే ముందుగా ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, క్లీన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బోర్డు ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేట్ని ఇటు సెన్సార్ బోర్డు ఇచ్చేటువంటి సెన్సార్ బోర్డు ఫిలిం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఆ సినిమాకి సంబంధించినటువంటి అన్ని అంశాన్ని పరిశీలించిన తర్వాతే సినిమా రిలీజ్కి అవకాశం ఇస్తారని. సో ఈ సినిమా రిలీజ్ అవకాశం ఉంటుందా అంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమాని మళ్ళా తీయాల్సిందే, లేదా ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నింటినీ తీసేయాల్సిందే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం మాత్రమే చూపించాలి. పనిగట్టుకుని వ్యూహం అని చెప్పని ఏదో అప్పట్లో తీసినటువంటి బెజవాడ అని చెప్పని తీసి అంతా హత్య మారణకాండలో చూపించినట్టు, లేదంటే కనుక అప్పట్లో తీసినటువంటి అది పరిటాల రవి వీళ్ళ జీవితాల రక్త చరిత్ర తీసినట్టు అంతా హత్య మారణకాండాలు తీసినట్టు తీయాలంటే అలా చూపించి వాళ్ళని విలన్గా చూపించడం కుదరదు. ఎందుకంటే ఒకళ్ళ బయోపిక్ తీయాలంటే ఆ బయోపిక్ వాళ్ళ జీవితం ఆధారంగా వాళ్ళ పడ్డ కష్టాలు, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అంతేగాని వీళ్ళ జీవితాన్ని ఆదర్శంగా సినిమా తీస్తున్నా అని చెప్పని వీళ్ళందరినీ విలన్గా చూపించడం. అంటే విలన్గా చూపించే దాంట్లో ఇది రాజకీయ స్వార్థం ఉంది అనేదాన్ని ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే మామూలుగా ఆయన జీవిత చరిత్రను జనాన్ని తీసి చూపించవచ్చు, కానీ
జనాన్ని జీవిత చరిత్రగా చూపించేదానికన్నా వీళ్ళందరినీ విలనగా చూపించి జనాన్ని నమ్మించవచ్చు అనేది చేసినటువంటి ప్రయత్నం అది. ఆ ప్రయత్నాన్ని ఈరోజు టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాన్ని కోర్టు బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు.